హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ విశాఖపట్నంలో తిరిగిన కొన్ని ప్లేసెస్ని రికార్డ్ చేసి బ్లాగ్లా చేయడం అనేది ఇది జరిగింది. ఈ నేను వీడియోని పూర్తిగా అయితే చూడండి. మై నేమ్ ఇస్ శివనవీన్. హానెస్ట్లీ చెప్తున్నా, వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేది జులై సినిమా, నిన్ను కోరి, మజిలీ, ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్పెషల్లీ ఈ నవోటలు చూసినప్పుడల్లా నాకు మజిలీ. నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాను. సంపద వినాయక టెంపుల్ ఫేమస్. ఇది ఫేమస్ అంటే పెద్ద పుష్పావతం సినిమా షూటింగ్ అక్కడ రౌండ్ సర్కిల్ దగ్గర ఆ లారీ వచ్చి విద్యార్థి చచ్చిపోతాడు కదా, సీన్ అది ఇక్కడ. ఓకే, ఆ వైజాగ్ ఫస్ట్ ఇంప్రెషన్ విశాఖపట్నం గురించి చెప్పాలి అనగానే ఒక ఫ్లైట్ సీన్, జెండా బాగుందని చెప్పి ఇలా ఇలా కెమెరా పైకెత్తేలా ఫ్లైట్ వెళ్తుంది. చాలు బ్రో, ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోయింది గట్టిగా. చాలు, విశాఖపట్నం నచ్చేసింది నాకు. ఇక ఇంతకు మించి ఏం చెప్పను. ఇంకొన్ని బిల్డింగ్స్ చూసారా ఎలా ఉన్నాయో.
విశాఖపట్నం అంటే ఎప్పుడు సినిమాల్లో వాటిలో వీటిలో చూడడమే, ఫస్ట్ టైమే రియల్గా వచ్చా, ఒక్కడనే వచ్చా. బాగుంది. ఐ లైక్ దిస్ ఎక్స్పీరియన్స్. బాబోయ్, సముద్ర పొలాలు చూసారా? మీకు తెలుసుగా ఫ్రెండ్స్, నాకు నీళ్ళంటే భయం అని. నేను నీళ్ళని చూస్తా, నీళ్ళలో దిగను, నీళ్ళని టచ్ కూడా చేయను, నాకొద్దు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒకటైతే నోటీస్ చేస్తా, మన విజయవాడ అంత వేడిగా అయితే లేదు, వైజాగ్ ఎండగా ఉన్నప్పటికీ కూడాను సీ కదా, కూల్ బ్రీజ్ అయితే వస్తుంది. ఆ గాలి, చల్లటి గాలి ఒకటి మొహానికి అయితే తగులుతుంది, చల్లగా ఉంది. ఆ వేపర్ అయితే తగులుతుంది. నైస్. నేను విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, ఒక్కటే ఫ్లైట్లు కింద నుంచి వెళ్తున్నాయి. బాగుంది. సో అది ఫ్రెండ్స్, ఇవాళ విశాఖపట్నం సిటీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.